చాలా ముందు ఉంటాడు. ఇమాన్యుయల్కి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే యూ వుడ్ టేక్ ద కప్ అని అనుకున్నాను. అయితే ఇమాన్యుయల్ గారు ఉన్నన్ని రోజులు బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు సేఫ్ గేమ్ ఆడారు అని చెప్పేసి చెప్తున్నారు, మరి మీరేమంటారు? సేఫ్ గేమ్ అంటే పాపం తెలియదు కదండి. ఇప్పుడు తను ఇమాన్యుయల్ వేసే అంచనాలన్నీ కూడా చాలా బాగా వెళ్ళాయి. ఖచ్చితంగా ఇమాన్యుయల్ మైండ్లో ఏముందో తెలియదు. ఆ టైంకి సేఫ్ గేమ్ ఆడాలని తనకు లేకపోయినా, ఆడాలని ఉందన్నా, లేకపోతే బిగ్ బాస్లో ఆయనకి ఛాన్స్ వచ్చి ఆ టైంకి ఆయన ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవాలనుకోకపోయినా జనాలకి ఆయన ప్రొజెక్ట్ అయిన విధానం ఏదైతే వాళ్ళకి అనిపిస్తుందో అది ఖచ్చితంగా రైటే. నాకేమనిపించింది అని అంటే ఇమాన్యుయల్ నామినేషన్స్కి ఒక 2-3 సార్లు వచ్చుంటే డెఫినెట్గా ముందు నుంచి అందరికీ ఓటింగ్ వేసే విధానం తెలిసేది బెటర్గా. అండ్ అతని వాల్యూ ఏంటో, గ్రాఫ్ ఏంటో ఆయనకు అర్థమయ్యేది. ఆ ప్రకారం ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు వాళ్ళ టీం వాళ్ళు కానీ, బయట ప్రేక్షకులు కానీ. ఇమాన్యుయల్ లేనిదే బిగ్ బాస్ 9 లేదన్నారు కదా, కామెడియన్ అని చెప్పని కప్పు ఇవ్వలేదంటారా? కమేడియన్ అని చెప్పి కప్పు ఇవ్వకపోవడం అవన్నీ నాకు తెలియదండి. హౌస్లో మీరందరూ అంటే ప్రేక్షకులు మీరే చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ఇమాన్యుయల్ లేకపోతే అసలు బిగ్ బాస్ లేదు. అవును, అలాంటి 4th ప్లేస్ లో అదే కదా నేను కూడా చెప్పాను. ఇమాన్యుయలే తీసుకెళ్ళాడండి మిగతా వాళ్ళందరినీ కూడా. సో అతను 2-3 సార్లు నామినేషన్స్కి వచ్చి ఉంటే అతని గ్రాఫ్ ఏంటో ఆయనకి అర్థమయ్యేది. సో ఆటోమేటిక్గా తనకి రావాల్సిన రిసీవింగ్ సడన్గా ఒక్కసారిగా షాక్ లాగా తీసుకోలేపారు నామినేషన్స్లో. సో ముందు నుంచి కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నారు, తనుజ గారు నామినేషన్స్లో ఉన్నారు, అందరూ పవన్ నామినేషన్స్లో ఉన్నారు, అందరూ నామినేషన్స్లో ఉన్నారు. అలాంటప్పుడు డిమాన్ పవన్ కూడా లాస్ట్ 2 వీక్స్ చాలా బాగా ఆడాడు కదా. రీతు బయటకు వెళ్ళిపోయిన తర్వాత తను కూడా ఫన్ కానీ అవన్నీ చాలా బాగా చేశాడు కదా. అరే ఈ అబ్బాయిలో ఇంత చక్కటి స్మైల్ ఉందా, ఇలా హ్యాపీగా ఉంటుంది. ఇమాన్యుయలే చెప్పాడు కదా మీ అందరు గారు, ఇంత నవ్విస్తున్నావు ఏంట్రా నువ్వు అని చెప్పి. సో ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం ఒక ఇంట్లో వాళ్ళతో ఒకలాగా ఉంటాము, మన స్నేహితులతో ఒకలాగా ఉంటాము, బయటికి వెళ్తే ఇంకొక వాళ్ళ ముందు ఇంకొకలాగా ఉంటాం, మనం మీటింగ్కి వెళ్తే కొత్త పీపుల్తో ఇంకొకలాగా ఉంటాం. సో ఆ విధంగా సో ఎవరి గేమ్ వాళ్ళు ఎవ్రీ వీక్ చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు ఉన్న 4 వారాల్లో ఇమాన్యుయల్ గారిని మీరెందుకు నామినేట్ చేయలేదు? ఇమాన్యుయల్ నేను నామినేట్ చేయడానికి నేను నామినేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్కి నాకు ఎటువంటి గొడవ అవ్వలేదు. నేను తనుజ గారిని, లేకపోతే నాకు తనుజ గారికి అయింది, నేను కళ్యాణ్ని నామినేట్ చేశాను. వాళ్ళు కూడా పవర్ఫుల్ క్యాండిడేట్సే కదా మీ దృష్టిలో. అదండి జనరల్ గా డెమన్ పవర్ గురించి మాట్లాడారు కాబట్టి తీసుకున్నాము. డెమన్ పవన్ గారు రీతు గారు ఉన్నంతసేపు గేమ్ ఆడలేదు, ఎప్పుడైతే బయటకు వచ్చారో గేమ్ ఆడారని మీరే చెప్పారు. మీరు వచ్చే ముందు ఏమైనా సజెషన్ ఇచ్చారంటే చాలా మంది ఇచ్చారు. పచ్చి బోధులు తిట్టాను వాడు, ఎందుకు గేమ్ మీద ఫోకస్ చేయలేకపోయాడు? అది వాడిష్టం కదా. నువ్వు మనం ఎంతైనా కొడతాం, వాడు సరిగ్గా చేయకపోతే అంటుంది కదా. తను ఎందుకు తనని తను అది మీరు ఆయన్ని అడగాలండి. అంటే మీరు పక్క నుండి చూసారు కదండి. అదే నేను చూడడం వరకే. ఇప్పుడు అరే నువ్వు ఆడరా గేమ్, ఇలా ఆడు అలా ఆడు అంటే డెఫినెట్గా తను సపోర్ట్ చేస్తున్న విధానం, అంటే ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చిన విధానం అయినా కానీ ఎక్కడా కూడా నాకు అది రాంగ్ అనిపించలేదు. రీతు గారితో బాండింగ్ బాగుంది, కానీ మీరందరూ అతను చాలా జెన్యూన్ అండ్ ట్రాన్స్పరెంట్. మీరందరూ రీతుతో ఉన్నందుకే తనకి ఛాన్సెస్ ఇవ్వలేదని చెప్పేసి మేమందరం రీతుతో ఉన్నాం. అదే అందులో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఎప్పుడైతే డిమాండ్ పవన్ రీతుతో ఉంటున్నాడో మనం ఇంకా ఇతనికి గేమ్స్ లో ఛాన్స్ ఇవ్వకూడదు, ఇతను చాలా వర్త్ఫుల్ క్యాండిడేట్ అని చెప్పేసి మిగతా నాకే ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా డిమాండ్ పవన్ నేను డిమాండ్ పవన్ కలిసి టెడ్డీ గేమ్ ఆడాం. ఇంకా హౌస్ లో నేను నామినేషన్ అయి బయటకు వచ్చే ముందు ఆ నామినేషన్స్ లోనే నేను లాస్ట్ నామినేషన్ నేనే. మీరు చూస్తే కళ్యాణ్ అయ్యాడు, అందరూ అవుతున్నారు. ఫైర్ స్టామ్ నుంచి నన్నే టార్గెట్ చేసి లాస్ట్ కి తీసుకొచ్చి నామినేషన్స్ లో పెట్టింది నేను. అప్పటికి నిఖిల్ గౌరవ్ కూడా దొరకలేదు వాళ్ళు. సో ఆ టైంకి ఇమాన్యుయల్ వచ్చి ఎంచుకొని ఎందుకంటే ఆ గేమ్లో ఎవరి టెడ్డీ గేమ్, ఎవరి బొమ్మ వాళ్ళు తెచ్చుకోకూడదు, ఎవరైనా స్ట్రాంగ్ పర్సన్ వెళ్ళి. అలాంటిది డిమాన్ పవన్ లాంటి వాడు వచ్చి నేను నీ బొమ్మ తీసుకొస్తాను, నువ్వు నా బొమ్మ తీసుకొస్తావు అని నన్ను అడిగాడు. అక్కడే నాకు నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మేము కూడా మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసామండి. ఎలాగానే వైల్డ్ కార్డ్స్ అంటే చాలా వైల్డ్ గా ఉంటారు, వీళ్ళకి రచ్చ చూపిస్తారు అనుకున్నాము. కానీ మీరందరూ అట్లీస్ట్ ఒక్కరున్న ఫైనల్ వరకు ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అవునండి, డెఫినెట్గా అట్లీస్ట్ ఒక్కరినైనా ఉండుంటే బాగుండేది. అది నేను అవుతాను ఆర్ఎల్స్ ఇంకెవరైనా ఉన్నా కూడా బాగుండేది అని నేను కూడా అనుకున్నాను. బట్ చెప్పాను కదండి, ఫైర్ స్టామ్స్ అని అంటున్నారు. ఫైర్ స్టామ్ కాదు, ఫైర్ స్టామ్స్ అంటే 6 కలిసి ఆడితేనే ఎవరో ఒకళ్ళైనా ఉండగలరు. సో యూనిటీ ఖచ్చితంగా ఉండాలి సార్. యూనిటీ లేకపోతే సుమన్ శెట్టి గారు హౌస్ లో ఉన్న సడన్ ఫైర్ అండి. ఆయన
ఎప్పుడు ఫైర్ చూపిస్తారు ఏంటి అంటే ఆయన మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా చాలా వ్యాలిడ్గా ఉండేవి స్ట్రైట్గా. అండ్ ఆయనతో గొడవ పడిన వ్యక్తులకి ఆయన సడన్గా ఇచ్చే సమాధానం కానీ ఆయన సైలెంట్గా ఉండి అరే ఇంట్లో ఎంత మ్యాటర్ ఉందా అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈజ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, చాలా మంచోడు అండి, చాలా అమాయకుడు. సో ఒక డిస్కషన్ లో మీరు అందరినీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అందరు ఎట్లా ఉంటారో వాళ్ళ బిహేవ్ ఏంటని అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పని అన్నారు. మీరు అబ్జర్వ్ చేసే టైంలోనే ఇంకా బయటకు వచ్చేసారేమో అని చెప్పని అందరూ అనుకోండి. అలా అనుకుంటే చాలా చాలా హ్యాపీ అండి. అంటే నేను ఇప్పుడు అక్కడ టైం అయిపోతుంది, నాకు సార్ కూడా వచ్చి నాకు చెప్పింది ఏంటంటే టైం అయిపోతుంది, గేమ్ ఆడు అనే టైంకే అవన్నీ నాకంటే